నమస్తే. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోరాటంలో మాత్రం అధికార పార్టీకి ఎక్కువ కూడా స్థానాలు అయితే మాత్రం ఎక్కువ స్థానాల్లో కూడా విజయం సాధించే క్రమం కనిపిస్తుంది. ఇక బీసీ నాయకుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈసారి విజయం సాధించిన లెక్కలు కూడా బయటకు వస్తున్నాయి. మాట్లాడదాం ఎన్నికల తీరుపై, జరుగుతున్న పరిణామాలపై. చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. ఎట్లా చూస్తున్నారు ఫలితాలను? ఒకవేళ అధికార పార్టీ మేమే ముందంజలో ఉన్నాము అధికార పార్టీ అంటుంటే, బీఆర్ఎస్ అయితే మాత్రం గతంతో పోలిస్తే అసలుకు మేము చాలా మెరుగువైనాం, అత్యధిక స్థానాలు కూడా గెలుపొందినట్టు కూడా బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అంటుంది. ఎట్లా వ్యూ చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ 85% ఉండే. మొన్న 2020లో జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ 86% గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఫస్ట్ సారి కేసీఆర్ గారు 2020లో, అంతకుముందు 2013లో జరిగినాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో బలంగా ఉండే. ఏ బై ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. అయినప్పటికీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, నెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీ, నెంబర్ 3 టీడీపీ, నెంబర్ 4 బీజేపీ, నెంబర్ 5 ఎంఐఎం పార్టీ, తర్వాత నెంబర్ 6 వైఎస్ఆర్సీపీ ఉన్న పరిస్థితి మనం చూసినాం. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్. కానీ 2020 అంటే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే 8 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్. ఆ రోజు ఎలక్షన్కి ఈ రోజు ఎలక్షన్ తేడా ఏంటంటే, అప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, డీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్, అదే కాకుండా జెడ్పీ చైర్మన్లు, అదే కాకుండా మున్సిపల్ చైర్మన్లు, అన్ని రకాల అర్ధబలంతో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2020లో మాకు 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే, ఒక ఎమ్మెల్సీ, 3 ఎంపీలు మాత్రం ఉండే. మాకు జెడ్పీ చైర్మన్ ఎవరు లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మొన్నటి వరకు అధికారంలో వాళ్ళే ఉన్నాయి. జెడ్పీ చైర్మన్లు, డీసీబీ, డీసీఎంఎస్, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు, గ్రంథాలు అన్నీ వాళ్ళే ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు రైట్ నౌ 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 26 మంది ఎమ్మెల్యేలతో పాటు 17 మంది ఎమ్మెల్సీలు, వారితో పాటు 4 రాజ్యసభ సభ్యులు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. ఆనాడు పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉండే. ఈరోజు ప్రతిపక్షము బలంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? ఇటు ఒక కాంచి బీఆర్ఎస్ రూపంలో, ఒక కాంచి భారతీయ జనతా పార్టీ రూపంలో, అదే కాకుండా ఎంఐఎం పార్టీ కూడా పుంజుకున్న పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాకు 2020లో 26.5% కౌన్సిలర్లు వచ్చినాయి. అది ఇప్పుడు 50% పైగా దాటబోతూ ఉంది. 75-80% వస్తాయనుకున్నాం. 60-70% అయితే వస్తూ ఉన్నది. కాబట్టి మా బలం రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. కానీ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బలం తగ్గుతుందంటే ఒప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకు? ఇప్పుడు 7 మంది ఎంపీలు ఉంటే భారతీయ జనతా పార్టీ 8 మంది ఉంటే 7 మంది కాడే ఎలక్షన్ జరుగుతూ ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ 7 మంది దగ్గర ఎలక్షన్ జరుగుతూ ఉంది. 3 ఎమ్మెల్సీలో 3 దగ్గర ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పటికీ నాయకత్వం చాలా బలంగా ఉంది భారతీయ జనతా పార్టీనే, బీఆర్ఎస్ పార్టీ. ఇంకా 2020లో ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉండే. మా పార్టీలో గెలిచిన 12 మంది బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటూ, టీడీపీలో గెలిచిన వాళ్ళు 2 తీసుకుంటూ, అప్పటికే బీఆర్ఎస్ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుడు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి 64 గెలిచినాం మేము. 8 అంటే దాదాపు వాళ్ళు 25 స్థానాలు ఎక్కువనే గెలిచినాయి. 25 ప్లస్ 8 అంటే 34 స్థానాలు అదనంగా గెలిచి ఉండే. తర్వాత అప్పటికే 5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి, 5 కాకుండా కూడా ఇంకా ఎంత 7 సంవత్సరాలు అధికారంలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు కలిసి వచ్చినాయి. ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోయి. కాబట్టి ఆనాడికి ఈనాడు తేడా. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దీన్ని వంకగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి 80% గెలవాలి. అదే కాకుండా ఆ రోజు కూడా 80 ఇనానమస్ అయినాయి. ఈరోజు ఇనానమస్ అయింది ఓన్లీ 12లో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 10. ఆనాడు 80లో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. కాబట్టి వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా ప్రతిపక్షాలు ఆనాడు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ పోయింది. ఇక్కడ మేము ప్రతిపక్షాలను ఏం నిర్వీర్యం చేయలేదు. ప్రతిపక్షాలు కూడా బలంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. రాష్ట్రంలో మనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్థానాలు గెలుచుడు మేము గొప్పగా బాధ్యతగా భావిస్తాం. చివరిసారి మీతో మాట్లాడినప్పుడు ఈ రెడ్డి జాగృతి అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈరోజు ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సందర్భాన్ని ఎట్లా చూస్తారు? దానికి అలా విశ్లేషణ. బుట్టంగారి మాధవరెడ్డి గారు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వారు కోర్టుకు పోయి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మల్లారెడ్డి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ రిజర్వేషన్ అడుగునే ప్రయత్నం చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం తిరుగుబాటు ప్రారంభం కాగానే మల్లారెడ్డి నాకు సంబంధం లేదు, అయ్యో ఆయన ఎవరో నాకు సంబంధం, ఎవరు ఇస్తారు చెప్తే నేను ఇచ్చిన అని చెప్పి బుకాయించే ప్రయత్నం మల్లారెడ్డి గారు చేశారు. సరే ఏదేమైనా అంతిమంగా బుట్టంగారి మాధవరెడ్డి గారు 50 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో
ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా మాధవరెడ్డి గారిని ఆదరించలేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా భయపడే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల నోటికాడు ముద్దని మాత్రం బీఆర్ఎస్ పార్టీ లాగిన మాట వాస్తవం. దానిలో భాగంగానే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలవబోతాం. అది నష్టం చేసిందా బీఆర్ఎస్? ఎంతైనా నష్టం ఉంటుంది. అది కాక కాంగ్రెస్ పార్టీకి మేము 57% పైగా ఇచ్చినాం. 42% కాదు, పార్టీ పరంగా 57% పైగా కౌన్సిలర్, కార్పొరేటర్ ఇచ్చినాం. రేపు మున్సిపల్ చైర్మన్, మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఇవ్వబోతాం. సో వచ్చే ఎన్నికల్లో పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఇదే ఊపులో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? ఈ నిర్వహించే ఎన్నికల్లో మరి గతంలో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లకు వెళ్ళాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. దాని మీద కట్టుబడి ఉంటుందా? ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి తీర్పు ఆధారం కావచ్చు, అదేవిధంగా ల్యాబ్స్ అయితే, అదేవిధంగా నిధులకు సంబంధించి ల్యాబ్స్ అయితే అని చెప్పి భావించే ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన పరిస్థితి. రేపు ఏ ఎలక్షన్ పెట్టాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయిస్తుంది. దానిలో భాగంగా ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలవబోతాం. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చేసింది అధికార పార్టీ, పోల్ మేనేజ్మెంట్ చేసింది. మొత్తం అధికారులు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. దీనికోసమే అసలు ప్రతిపక్ష అభ్యర్థులను కూడా అసలు కౌంటింగ్ కేంద్రంలో కానీ, పోలింగ్ జరుగుతున్న కేంద్రంలో కానీ రానిచ్చే పరిస్థితి చేయలేదు. ఇలా మొత్తానికి అధికారాన్ని ఉపయోగించి ఈరోజు గెలిచే ప్రయత్నం చేసిందని కూడా ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ అంటారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అధికార దర్పాన్ని ఉపయోగించలేదు. అదే కాకుండా పోలీసు రాజ్యాన్ని నోటిఫికేషన్ వచ్చి కాంచి కోడ్ ముగిసే వరకు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళు కావచ్చు, అధికారులు పనిచేయాలి. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసారు కాబట్టి 80 ఇనానమస్లు అయింది. ఇప్పుడు ఇనానమస్లు అనేది 12 మాత్రం అయిన పరిస్థితి. నిన్న జగ్గారెడ్డి గారి మీద కేసు అయింది, భారతీయ జనతా పార్టీ అరవింద్ కుమార్ గారి మీద అయింది, తర్వాత ధర్మపురి అరవింద్ గారు, తర్వాత గంగుల కమలాకర్, ముగ్గురు 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కదా. ఇవి అధికార తరపాన్ని ఉపయోగించుకొని కేసులు పెట్టకుండా కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది, పోలీసు వాళ్ళకి కేసు పెట్టి అయిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలా పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిన మాట వాస్తవం. దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అదే కాకుండా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో, ఏదైతే నెరవేర్చినామో దాన్ని చూసి ఓట్లేయండి అని చెప్పినా చాలా స్పష్టంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ 5 కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, అదే కాకుండా అత్యధిక మున్సిపల్ చైర్మన్ కూడా గెలవబోతాం. ఈ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఒక మున్సిపల్ ఎన్నికల్లోనే మొత్తం రాజకీయ నాయకుల మధ్య ఒక స్థాయి దాటి భాష ప్రయోగం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే, అలాగే ఇటు బీఆర్ఎస్ అయితే, బీజేపీ నుండి కూడా అరే ఒరే అనే కాడది కూడా వెళ్ళింది. ఈ సంస్కృతి ఎంతవరకు కరెక్ట్, ఇక్కడితో ఆగుతుందా, భవిష్యత్తులో ఏం చెప్పదాలి? ఇక ఇది ఏంటంటే భాషకు సంబంధించి ఇది ఈనాటిది కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే ఇట్లాంటి సంస్కృతి తీసుకొచ్చింది వాళ్ళే. అదే కాకుండా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా పెరిగింది. తర్వాత కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా వారు ఇష్టం వచ్చిన మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద పైశాచిక ఆనందం పొందే ప్రయత్నాలు భాగంగా ఇష్టం వచ్చిన మాట్లాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడింది. మీరు 100 మాట్లాడితే మేము 100కు 200% సమానం చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు పోయింది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర ఆల్రెడీ భాష మొత్తం ఖరాబ్ అయిపోయింది. తెలంగాణ కూడా దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, భాష అదే పరిరక్షించబడే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి సంస్కృతి లేకుండా చూసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని పురుషా పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా పురుషా పెట్టడానికి సిద్ధంగా ఉంది. చివరిగా ఈ ఎన్నికల్ని ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో జరిగే రాజకీయాలని, ఎన్నికల్ని ఒకసారి ఓటర్ల సరళిని బట్టి చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినాం, నెరవేర్చినవి కూడా చూసిరు, నెరవేరుస్తాననేవి కూడా చూసిరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు చూసిరు, భారతీయ జనతా పార్టీ కూడా 12 సంవత్సరాలు చూసిరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేలు చేస్తున్న విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినవి చాలా స్పష్టంగా కనపడ్డది. రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం. మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు చూపించిన ఆదరణ అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లో అదే తేటతెల్లమైంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా అది ఒక్కసారి పునరావృతమైంది. మొత్తంగా ఈ ఎన్నికల సరళిబడి చూస్తే మాత్రం ఇక ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అయితే మాత్రం మేము ఇచ్చే అభివృద్ధి సంక్షేమం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఓటర్లు కూడా మా యొక్క పనితీరును గుర్తించినట్టుగా కూడా ఈ యొక్క ఫలితాలను బట్టి చూస్తే అర్థమైతే భవిష్యత్తులో ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చు. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ అత్యంత బలంగా ఉన్నాయి, గతంలో లేని విధంగా బలంగా ఉన్నాయి. అయినప్పుడు కూడా అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మా వంతు కృషిగా మేము మెరుగైన ఫలితాలు కూడా సాధించాం. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా అక్కడ తప్పకుండా సత్తా చాటే ప్రయత్నం చేస్తామని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.